దాసరాజు పుత్రి సత్యవతీదేవికి సత్యవతీదేవిని దాసరాజు అడిగాడు. నువ్వు నాకు సేవ చేస్తావా, ఋషులకు సేవ చేస్తావా అని అడిగాడు. నేను నీకే సేవ చేస్తాను నాన్న అని చెప్పింది. దాసరాజు యమునా నదిని దాటించడానికి పడవలో ఎవరైనా వస్తే దాటిస్తాడు. ఆ పనే దాసరాజు గారు భోజనం చేస్తున్నప్పుడు సత్యవతీదేవి చేసేది. అలా ఒకరోజు దాసరాజు గారు భోజనానికి వచ్చినప్పుడు సత్యవతీదేవి పడవ దాటించడానికి యమునా నదికి వెళ్ళింది మనుషులని. అప్పుడు పరాశర మహర్షి వచ్చారు. నన్ను నదిని దాటించమ్మా అన్నారు. అలాగేనండి అని చెప్పింది. అప్పుడు దాటించేటప్పుడు పరాశర మహర్షికి సత్యవతీదేవి మీద మనసు కలిగింది. అమ్మ నన్ను పెళ్లి చేసుకో అని అడిగారు. అప్పుడు నా ఒంటి నుండి చేపల కంపు యోజనాలు 8 యోజనాల దూరం వరకు వ్యాపిస్తుంది, మీరు తట్టుకోలేరు అని చెప్తుంది. అప్పుడు పరాశర మహర్షి ఆమెను ఇలా తాకగానే చేపల కంపు పోయి సువాసన వెదజల్లింది 8 యోజనాలు. తర్వాత ఇది పట్టపగలు కదా మహర్షి అంటే, అప్పుడు యమునా నది చుట్టూరు మంచు వ్యాపింపచేసి చీకట్లు వచ్చేలా చేశాడు మహర్షి. అయ్యా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను కన్యాత్వాన్ని పోతుంది కదా అంటుంది. నన్ను పెళ్లి చేసుకున్నా నీకు కన్యాత్వం పోకుండా వరం ఇస్తాను అని అంటాడు. అప్పుడు సరేనని ఆ యమునా నది ద్వీపంలో ఇద్దరు సంగమిస్తారు. అప్పుడు సత్యవతీదేవికి సద్యోగర్భం వస్తుంది. అంటే వెంటనే పిల్లవాడు పుడతాడు. ఆయన యమునా ద్వీపం మీద పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అన్నారు. నల్లగా పుట్టాడు, అందుకని కృష్ణ ద్వైపాయనుడు అన్నారు. అప్పుడు ఆయన్నే కృష్ణ ద్వైపాయనుడే వేదాలు విభజించడం వల్ల వ్యాసుడు అన్నారు. అందువలన వేదవ్యాసుడయ్యాడు. అప్పుడు తల్లికి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తానమ్మా, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీకు వచ్చి నీ కష్టం ఏంటో తీరుస్తాను అని చెప్తాడు. సరే అని సత్యవతీదేవి అంటుంది.